చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. బేబక్క అదేనండి, మన బేబక్క ఆడిన ఆటలో మరో ఆడిటర్ బతుకు గోవింద అయిపోయింది. నిన్నటి వరకు భారతీయ సిమెంట్స్లో ఒక వెలిగిన గోవిందప్ప బాలాజీ గారు ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన బయోడేటా చూస్తే ముక్కును వేలేసుకోవాలి, అలా చేసింది బేబక్క. ఆయన్ని కామర్స్లో డిగ్రీ, CA పట్టా, ఆర్థిక కొనుగోలు, IT రంగాల్లో 20 ఏళ్ల అనుభవం అయింది. ఒక ఆర్థిక మేధావి అన్నమాట. అలాంటి వ్యక్తి వైఎస్ భారతిరెడ్డి గారి సారథ్యంలో సిమెంట్ సామ్రాజ్యంలో కీలక స్థానానికి చేరుకోవడం ఆశ్చర్యం కలిగించదు. అయితే కథ ఇప్పుడే మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో బాలాజీ గారి పేరు ప్రముఖంగా వినపడుతోంది. ప్రముఖంగా అంటే నేషనల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో హోరెత్తిపోతుంది ఆయన పేరు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో ఆయన ఒక ముఖ్యమైన సూత్రధారిగా తేలారు. ఆఖరికి ఆయన సూత్రధారిగా తేలాడు. అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ ముడుపులు చేరవేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారట. రాజకేశ్వరరెడ్డి రిమాండ్ రిపోర్ట్ ఈ విషయాన్ని బల్లగుద్ది చెబుతోంది. అంతేకాదు, బాలాజీ గారు సాక్షాత్ వైఎస్ జగన్ గారి భార్య అయిన భారతిరెడ్డి గారి ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవారని, ఈ లిక్కర్ స్కామ్ యొక్క బ్లూ ప్రింట్ తయారు చేయడంలో ఆయన సహాయం చేశారని సిట్ అనుమానిస్తోంది. నిన్న ఏప్రిల్ 23న సిట్ అధికారులు బాలాజీ గారిని లాగేశారు. ఒకప్పుడు బ్యాలెన్స్ షీట్లు బ్యాలెన్స్ చేసిన ఆయన ఇప్పుడు పోలీసుల బ్యాలెన్స్లో ఉన్నారు. పోలీసుల బ్యాలెన్స్ అంటే పోలీసుల కటకటాల్లో ఉన్నాడు ఆయన. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, భారతిరెడ్డి గారు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి బాలాజీ గారు లాంటి ఒక నిష్ణాతుడిని చాలా వ్యూహాత్మకంగా ఉపయోగించుకున్నారు. ఇరికించేశారు కూడా. వ్యూహాత్మకంగా ఉపయోగించుకుని ఇరికించేయడం కూడా అయిపోయింది. ఈ లాక్కోలేక పీక్కోలేక ఆయన ఎప్పుడు బయటపడతామరా బాబు అంటూ గగ్గోలు పెడుతున్నారట. ఆమె బహుశా అనుకున్నారేమో, ఈయన ఉంటే నా ఆర్థిక వ్యవహారాలన్నీ రహస్యంగా సక్రమంగా సాగిపోతాయి అని. కానీ ఆమె నమ్మకం బెడిసికొట్టింది. అంటే సిట్ లాంటి వ్యవస్థ ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది కదా. బేబక్క బావగారి హయాం కాదు కదా ఇది, కూటమి ప్రభుత్వం హయాం కదా. వ్యవస్థ చక్కగా తన పనితీరు కనబరుస్తూ ఉంటే అన్నీ బెడిసికొడతాయి. మరి ఇప్పుడు ఆ నమ్మకమే బాలాజీ గారికి ఉరితాడే మెడకు చుట్టుకుంది. స్వార్థం ఎంతటి వారినైనా ఎలా వాడుకుంటుందో చూడటానికి ఇది ఒక గుణపాఠం. బేబక్క లాంటి వాళ్ళ మాట వింటే ఇలాంటి గుణపాఠాలు మేధావులు చాలామంది చాలా నేర్చుకోవాలి. చూస్తుంటే ఈ లిక్కర్ దందా చాలామంది జీవితాల్లో మత్తు వదిలించింది. ఒకవైపు అధికారం, డబ్బు మదంతో కొందరు ఆడితే దాని ఫలితం అనిపించేది మాత్రం బాలాజీ గారి లాంటి పావులేమో అనిపిస్తోంది. బహుశా ఆయన జైలు నుంచి విడుదలయ్యాక నేను ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మరియు మా బాస్ బేబక్క అనే పేరుతో ఒక సంచలన పుస్తకం రాసినా ఆశ్చర్యం లేదని ప్రజలు అనుకుంటున్నారు. బేబక్క మామ హయాం స్కాముల్లో పెనిమిటి జగన్ రెడ్డి A1, ఆయన ఆడిటర్ విజయసాయిరెడ్డి A2. జగన్ హయాంలో బేబక్క ఆడిటర్కు నెంబర్ వచ్చింది. ఈ గోవిందప్ప బాలాజీ కలబుర్గి సిమెంట్స్, అందులో డైరెక్టర్లు పట్టుకుని వెళితే గుల్బర్గా సిమెంట్స్, అందులో డైరెక్టర్లు పట్టుకుని వెళితే తిరిగి భారతీయ సిమెంట్స్లో తేలుతున్నారు. లిక్కర్ ఏంటి, సిమెంట్ ఏంటి అనుకుంటున్నారా? అది అంతే. బేబక్క వ్యవహారం అలా ఉంటుంది. రాజారెడ్డి హయాం నుండి ఆడిటర్గా ఉన్న విజయసాయిరెడ్డిని అధికారంలోకి వచ్చాక కూడా బాగా వాడి అవమానిస్తూ పక్కన పెట్టేశారు. ఆయన తనను, కూతురి భావని కాపాడుకోవడానికి ఈ స్కామ్ను నిర్ధారిస్తూ కొంత ఉప్పందించి తన తప్పేమీ లేనట్లు తెలివిగా పైనున్న బాసులు ఎవరో తెలియదని తగిలించాడు. ముళ్ళకంప తగిలించాడు వాళ్ళకి. ఎవరికి? బేబక్క బావకి. బేబక్క బెదురుతూ చాలా డైవర్షన్ స్క్రోలింగ్లు వేయించింది కసిరెడ్డి అరెస్ట్ అవ్వగానే. ఇప్పుడు ఏకంగా తన డైరెక్టర్ అరెస్ట్ అయితే ఎంత వరస్ట్ డైవర్షన్ కోసం ఆదేశాలు ఇస్తుందో చూడాలి. భారతీయ బ్రాండ్స్ లిక్కర్ పాపంతో లక్షలాది మంది అనారోగ్యాలకు గురయ్యారు. అత్యధిక రేట్లతో జనం జేబులు ఖాళీ చేయించి తమ ఆస్తులు లక్షల కోట్లకు పెంచుకున్నారు. ఆ పాపం పండింది. బేబక్క బావ పాపం కూడా పండింది. ఎప్పుడు ఏ ప్యాలెస్ తలుపులు ఎవరు తడతారంటూ బిక్కుమంటూ బేబక్క మరమరాలు తింటా కాలక్షేపం చేస్తాందట. ఇంతకీ బేబక్క ఎవరంటారా? తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.